సో ఇప్పుడు మనం విష్ణుప్రియ గురించి మాట్లాడుకుంటే విష్ణుప్రియ చాలా అంటే చాలా పాజిటివ్గా ఆడుతుంది అనమాట. సో ముందు పాజిటివ్గానే తన మీద ఎక్కువ మాట్లాడుకోవాలి. తన దగ్గర వాళ్ళ పేరెంట్స్ లేదు. మన రీసెంట్గా వాళ్ళ నాన్న చనిపోయారు. ఎప్పుడో వాళ్ళ నాన్న చనిపోయారు. నాన్నగారు ఎప్పటి నుంచి లేరు. సో మదర్ కూడా రీసెంట్గా చనిపోయారు. ఆ చనిపోయినా కూడా తన మొన్న యష్మి అంటుంది, నీకు పేరెంట్స్ లేవు, నువ్వు ఎలాంటి వీడియోస్ చేసినా అంటే నీకు మీ పేరెంట్స్ చూడరేమో, మా పేరెంట్స్ చూస్తారు. సో అనగానే తనకు పేరెంట్స్ లేవు. అక్కడ తను మాట్లాడిన మాటకి తను చాలా ఎమోషనల్ అయిపోయింది. అదే కాదు, ఆ రోజు నామినేషన్లో వాళ్ళు ఎవరు కొంచెం లాస్ట్లో మాట్లాడిన యష్మి నామినేట్ చేసిన దానికి, డైరెక్ట్ నామినేట్ చేసిన దానికి కానీ, సో తను చెప్పిన క్వశ్చన్స్కి కానీ మిగతా వాటికి కూడా తను చాలా ఎమోషనల్ అయిపోయింది. అంత బాధ ఉన్నా సరే బయటికి చూపించుకోకుండా తను చాలా అంటే చాలా బాగా డిఫెండ్ చేసుకుంటుంది. అంటే తనలో తను దాచుకుంటుంది. ఎవరైనా సరే నేను మణికంఠని తీసుకోండి, ఇంకెవరిని తీసుకున్నా చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయి ఏడ్ చేసి నాకు అది ఉంది, ఇది ఉంది, నాకు ఇదే అయింది, ఇదే అయింది, చాలా అంటే చాలా చేస్తారు. బట్ విష్ణుప్రియ మాత్రం అసలు అలాంటి ఏమి లేకుండా నా లైఫ్లో ఏం జరగలేదు, నేను చాలా హ్యాపీయెస్ట్ పర్సన్ అని చెప్పేసి తను నవ్వుతూ నలుగురు నవ్విస్తూ తను చాలా మంచిగా చేస్తుంది. సో నిన్న కూడా చూసుకుంటే బాటిల్ కాడ వీళ్ళందరూ రెచ్చగొట్టి మరీ చిల్లరగా చేస్తుంది అనమాట. ఎవరు యష్మిన్ అని చెప్పేసి ప్రేరణ అని వీళ్ళిద్దరిని రెచ్చగొట్టి నాకు వాళ్ళ మీద ముందు వెళ్ళి డ్రింక్ తాగేసి కొంచెం రెచ్చగొట్టి ఇలా చేస్తుంది. సో అంత కామెడీగా చేస్తుంది. బట్ మంచిగా తనలో ఉన్న ఎంత ఎమోషనల్ అయినా సరే, ఎంత బాధ అయినా సరే తను ఎక్కడా చూపించుకోకుండా అన్ని దాచుకొని తను చాలా మంచిగా ఆడుతుందని నాకు అనిపిస్తుంది. సో ఈసారి సీజన్ విష్ణుప్రియ అవ్వచ్చు. కాకపోతే కనుక విష్ణుప్రియ అయినా తన క్యారెక్టర్కి కానీ తను చేసిన మంచితనాన్ని మాత్రం తనకి హ్యాట్సాప్ చెప్పాలి. సో తన బయట కూడా చాలామంది తన అవసరాని కోసం తను వాడుకున్నా సరే తను అవన్నీ పట్టించుకోకుండా అందరితో మంచిగానే ఉంటుంది. తను ఎవరిని ఎలా అనుకున్నా సరే బయట అలాగే ఉందో లోపల అలాగే ఉంటాం. కాకపోతే కొంచెం యాక్టివ్ అనేది తక్కువ ఉంది కానీ కాకపోతే తను మాత్రం చాలా బ్యాలెన్సింగ్గా ఉంది. చాలా తన ఎమోషనల్ వాడుకోకుండా, తన ప్రతి ఏ యాంగిల్ని వాడుకోకుండా తనలా ఉండి తనలా ఆడాలనుకుంటుంది. సో ఇది మాత్రం చాలా ఇదిగా అనిపిస్తుంది. కాకపోతే కొంతమంది తన మీద ఫోకస్ చేసి విష్ణుప్రియ ఇది అని చెప్పి వెనకాల వాగుతున్నారు. చిల్లర జోకులు అని చెప్పి సోనియా, ఇంకెవరి గురించి ఎందుకు, సోనియానే వాగుతుంది. ప్రతిసారి విష్ణుప్రియ విషయంలోకి వెళ్ళి ఏదో మాట్లాడేయటం, తన అది ఇది అని చెప్పేసి అనటం. సో నాకైతే ఇది నచ్చలేదు. కానీ కాకపోతే కనుక సోనియాకి తెలియని విషయం ఏంటంటే అక్కడ టైటిల్ విన్నరమ్మా. సో కంపల్సరీ నాకు తెలిసే టైటిల్ విన్నర్ తనే అవుతుంది. టాప్ 2లో ఉండేది మాత్రం విష్ణుప్రియనే. టాప్ 1లో కూడా ఉండే అసలు విన్ అయ్యేది కూడా విష్ణుప్రియ అని నాకైతే గట్టిగా అనిపిస్తుంది అనమాట.